అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో ఈరోజు మేము ముందుకొచ్చేసాను. ఈరోజు చిన్న కథతో మనం సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ గురించి తెలుసుకుందాము. ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక అతని పేరు కౌశిక్, ఇంకొక అతని పేరు విశాల్. వీళ్ళిద్దరికీ కూడా జాబ్స్ వచ్చాయి. వీళ్ళు 12 లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కౌశిక్ అనుకున్నాడు, నాకు మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చింది. ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే తను కూడా 50,000, 80,000 సంపాదిస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయింది. సో నేను అప్పుడు ఒక ఇల్లు, ఒక కారు, మంచిగా పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే నా లైఫ్ కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది అనే ఆలోచనలో ఉన్నాడు. అదే విశాల్ ఏంటంటే తన కళలు కూడా చాలా విశాలమైనవి. ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే 12 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగాన్ని పొందాను. నాకు ఇంకా నేను ఎక్కువగా సంపాదించగల క్యాపబిలిటీ నాలో ఉంది. కాబట్టి నేను నా టార్గెట్ అనేది 5 lakhsకి నేను రీచ్ అవ్వాలి అని ఒక ఆలోచన పెట్టుకున్నాడు. దాని ద్వారా మేనిఫెస్టేషన్ ప్రతిరోజు మైండ్కి ఇవ్వటం మొదలుపెట్టాడు. సో నేను 5 lakhs సంపాదించే జాబ్ని నేను పొందాను, ఆల్రెడీ నేను సంపాదిస్తున్నాను అనే విధంగా మైండ్కి మేనిఫెస్టేషన్ చేస్తూ అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నాడు. దీని ద్వారా మైండ్ ఏంటంటే తను విశాల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్తో సోర్సెస్ వెతకడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే మనం ఈ విధంగా మైండ్కి ఒక సోర్సెస్ వెతికే విధంగా మనం గైడెన్స్ ఇవ్వటం అన్నమాట. సో అది స్టార్ట్ చేసి ఏ ఆపర్చునిటీస్ ఉన్నా విశాల్కి తెలిసే విధంగా ఎప్పుడు అవేర్నెస్తో ఉండడం, అలాగే విశాల్ ఎప్పుడు తనని తాను స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటున్నాను, అసలు పోటీ అనేది ఏ విధంగా ఉంది అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూ తన జాబ్లో తను ముందుకు వెళుతూ తన క్వాలిఫికేషన్స్కి తగిన జాబ్ని ఎంచుకుంటూ తను కోరుకున్న 5 lakhsకి త్వరగానే రీచ్ అవ్వగలిగాడు. ఆ తర్వాత మళ్ళీ తన టార్గెట్ ఇంకొంచెం పెంచుకున్నాడు, 10 lakhsకి పెంచుకున్నాడు నెలకి. సో ఆ విధంగా తనని తాను డెవలప్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా గ్రో అనేది ఆయన లైఫ్లో ఉంది. తను ముందుకు వెళ్ళటంతో మళ్ళీ తన గోల్ని ఇంకా హై లెవెల్కి సెట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఉద్యోగానికి ఈ గోల్ రీచ్ అవ్వలేం కాబట్టి ఏదైనా కూడా మనం కంపెనీ పెట్టి బిజినెస్ చేయడం ద్వారా ఇంకా నేను మంచి లైఫ్ని నా భార్య పిల్లలకి ఇవ్వగలుగుతాను, లగ్జరియస్గా విదేశాలు అవి టూర్స్ అవి తిరగగలుగుతాను అనే ఒక మైండ్ సెట్ని తను డెవలప్ చేసుకున్నాడు. దాని ద్వారా తన ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ సక్సెస్ఫుల్గా తను కోరుకున్న జీవితానికి లీడ్ చేయగలిగాడు, ముందుకు వెళ్ళగలిగాడు. సో ఇక్కడ ఇద్దరిలో తేడా ఏంటంటే కౌశిక్ తను ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండిపోయాడు. ఆ మైండ్ సెట్ అలానే ఉంది. తన సబ్కాన్షియస్ మైండ్కి తను ఒక ఇన్ఫర్మేషన్ ఆ విధంగానే ఇచ్చాడు. అదే విశాల్ అయితే తను ముందుకు ఇంకా వెళ్ళాలి, తన డ్రీమ్స్ చాలా పెద్దవి కాబట్టి లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ తన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చాడు. ఈ ఒక్క ఆలోచనలో తేడా వల్లనే వాళ్ళ లైఫ్ అనేది చాలా తేడా కనిపిస్తూ ఉంది. అలాగే మనం మన సబ్కాన్షియస్ మైండ్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఏ విధంగా మేనిఫెస్ట్ చేస్తున్నాము అనే దానిపైనే మన సక్సెస్ఫుల్ స్టోరీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే మెసేజ్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకుని మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఉపయోగించుకుంటే మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని రీచ్ అవ్వటం వీలవుతుంది. థ్యాంక్ యూ ఆల్.